హాయ్ ఫ్రెండ్స్, బయట స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ తినాలనిపిస్తుందా? అయితే ఇంట్లోనే ఇలా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యారెట్ అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇలా ఎగ్స్ని చిన్న చిన్న ముక్కల్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మూత తీసి ఎగ్స్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. ఎగ్స్ మంచిగా బాయిల్ కావాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, అలాగే సాల్ట్, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ అంతా సోయా సాస్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.